అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. పాలకొల్లులో రంగరంగ వైభవంగా జరిగినటువంటి సంక్రాంతి సంబరాలు ఇది చూపించడానికని నేను మచిలీపట్నం నుండి పాలకొల్లు పట్టణానికి వచ్చానండి. పాలకొల్లులో చాలా అద్భుతంగా చేస్తున్నారు. సంక్రాంతి అంటే ఇలా ఉండాలి అనేటువంటి రీతిలో చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల చాలామంది కోడి పందాలు వేస్తున్నారు, కానీ అది మనకు అనవసరం అండి. పిల్లలకు పెద్దలకు ఆనందాన్ని విజ్ఞానాన్ని పంచేటువంటి సంబరాలు ఇక్కడ జరుగుతున్నాయి. పాలకొల్లు గ్రౌండ్లో చూద్దాం రండి. ముగ్గులు పోటీ కూడా పెట్టారండి. చూడండి ఎంత అందంగా ముగ్గులు వేశారో, చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. నిజమైన సంక్రాంతి ముగ్గులంటే ఇలా ఉండాలి. ఇలా ముగ్గులు పిల్లలకి నేర్పడం వల్ల వారిలో సృజనాత్మకత, ఆలోచన శక్తి ఇవన్నీ కూడా పెంపొందుతూ ఉంటాయి. ఇలాంటి పోటీలు పెట్టడం చాలా బాగా అనిపించింది. చూడండి ముగ్గులు. ఈ ముగ్గులు పోటీల్లో పాల్గొన్నటువంటి వారికి ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, మూడో బహుమతి ఇచ్చారు. మొట్టమొదటి బహుమతి టీవీ ఇచ్చారు, ఎల్ఈడి, తర్వాత ఫ్రిడ్జు, తర్వాత ఇంకా అద్భుతమైనటువంటి బహుమతులు బహుకరించారు. ఇవి చూడండి, అన్నీ కూడా కొబ్బరాకు మువ్వలతో చాలా అద్భుతంగా కళా ఆకృతులను తయారు చేశారు. చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయో, చాలా నైపుణ్యం కనపరిచారు. బాగున్నాయి కదా. ఇవన్నీ పిండి వంటలు. మన ఆంధ్రాలో ఇన్ని రకాల పిండి వంటలు తయారు చేస్తారని చాలామందికి తెలియదు. అవన్నీ తెలియపరచడం కోసం ఈ పిండి వంటలు అన్నీ పెట్టారు ఇక్కడ. చూడండి.
ఇక్కడ చూడండి మిఠాయిలు రోళ్ళు లాగా కొత్త వెరైటీగా తయారు చేశారు. మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకుండా నేటి పిల్లలకు ఇవన్నీ నేర్పినట్లయితే మన భావితరాల వారు ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. పూర్వకాలం ఇలా ఉండేయండి ఇళ్ళు. మట్టి గోడలతో తాటాకులతో నిర్మించుకునేవాళ్ళు. ఇలాంటి ఇళ్ళకి ఏసీ కూడా అవసరం ఉండదండి, చాలా చల్లగా ఉంటుంది. పూర్వకాలం జీవించినటువంటి వాళ్ళు చాలా ఆనందంగా జీవించారు. ఇప్పుడు మనం కొన్ని ఇబ్బందులు పడుతున్నాం. పూర్వం ఈ పెట్రోల్ వాహనాలు లేనప్పుడు ఇలా ఎడ్ల బండ్ల మీద వడ్ల బస్తాలు తీసుకుని వెళ్ళేవారు. ఇలా గూడు బళ్ళలో ఎంత దూరమైనా సరే ఎద్దుల బండి మీద ప్రయాణం చేసి వెళ్ళేటువంటి వారు. ఇప్పుడు ట్రాక్టర్స్ వచ్చేసాయి. ఈ ట్రాక్టర్స్ వచ్చిన తర్వాత వెహికల్స్ బాగా ఎక్కువైపోయిన తర్వాత పొల్యూషన్ పెరిగిపోయింది. ఒక ప్రక్క అభివృద్ధి జరుగుతున్న ఇంకో ప్రక్క ఇబ్బందులు కూడా పెరుగుతున్నాయి. అలాగే ఇక్కడ చూడండి వాలీబాల్ టోర్నమెంట్ పెట్టారు, చాలా అద్భుతంగా ఆడారు. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి,
మరిన్ని మంచి వీడియోలు మీకు అందించడం జరుగుతుంది. ఇది పాలకొల్లులో జరిగినటువంటి సంక్రాంతి సంబరాల వేడుకలు. Please like this video. Thank you very much.